గాల్ బ్లాడర్ అనేది మనకి లివర్ కింద ఒక బుగ్గలాగా బెలూన్ లాగా ఆర్గన్ ఉంటుందండి. సో ఇది మనకి బైల్ అనేది పిత్ మనకి కొవ్వు పదార్థ జీర్ణద్రవం లివర్ నుంచి కాలేయం నుంచి రిలీజ్ అయ్యింది గాల్ బ్లాడర్లో వచ్చి అక్కడ స్టోర్ అయ్యి ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఏ స్టోరింగ్ ఆర్గన్ రిజర్వాయర్ లాగా. సో ఆ స్టోరింగ్ ప్రాసెస్లో బైల్ అనేది కాన్సన్ట్రేట్ అవుతుంది. సో బైల్లో ఎక్కువ శాతం మనకి కొలెస్ట్రాల్ కాంపోనెంట్ ఉంటుంది. కొలెస్ట్రాల్ కాంపోనెంట్ మనకి ఇన్సాల్యుబుల్ ఉంటుంది. సో దాన్ని సాల్యుబుల్ చేయడానికి కొన్ని బైల్లో లెసిథిన్ అనేవి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు స్లోగా ఇది కాన్సన్ట్రేట్ అయినప్పుడు కొలెస్ట్రాల్ స్టోన్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో ఎక్కువ శాతం కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటూ ఉంటాయి. స్టోన్స్ వల్ల మనకి పేషెంట్స్ ఎక్కువగా పెయిన్, ఇండైజెషన్, ఎస్పెషలీ ఫ్యాటీ ఫుడ్ తిన్న తర్వాత ఇండైజెషన్ లాగా, బర్నింగ్ సెన్సేషన్ లాగా ఇలాంటివి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో కొన్ని స్టోన్స్ కాంప్లికేట్ అయినప్పుడు ఆ స్టోన్స్ కిందకి జరగడము, లేకపోతే ఆ గాల్ బ్లాడరింగ్ ఓపెనింగ్ దగ్గర బ్లాక్ అవ్వడము, వాటి వల్ల కూడా కొంతమందికి సివియర్గా పెయిన్ రావడం. రైట్ సైడ్ అబ్డామెన్, గాల్ బ్లాడర్ అనేది మనకి రైట్ సైడ్ అప్పర్ అబ్డామెన్లో రిబ్ కేజ్ కింద ఆర్గన్ ఉంటుందండి. సో దాని రిలేటెడ్ పెయిన్స్ ఎక్కువగా సివియర్గా పెయిన్ ముందు భాగంలో ఎక్కువ శాతం వస్తుంది. ఆ పెయిన్ వచ్చినాక వెనక భాగంకి వెళ్ళడము, లేకపోతే రైట్ షోల్డర్కి పెయిన్ వెళ్ళడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కిడ్నీ స్టోన్స్ వేరండి, గాల్ బ్లాడర్ స్టోన్స్ వేరు. కిడ్నీ స్టోన్స్ అయితే అది ఎక్కువగా దాంట్లో ఆక్సలేట్ స్టోన్స్, కాల్షియం స్టోన్స్ ఎక్కువగా ఉంటాయి. గాల్ బ్లాడర్లో కొలెస్ట్రాల్ స్టోన్స్ ఎక్కువగా ఉంటాయి. సో కిడ్నీ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఆర్గన్. తర్వాత ఇది గాల్ బ్లాడర్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ ఆర్గన్. సో కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్ వేరు ఉంటుంది, గాల్ బ్లాడర్ స్టోన్ ట్రీట్మెంట్ వేరు ఉంటుంది. కిడ్నీస్ రిలేటెడ్ పెయిన్ వచ్చేసి ఎక్కువగా వెనక నుంచి ముందుకి పెయిన్ వస్తూ ఉంటుంది. మామూలుగా పేషెంట్ ఇట్లా వెనక నుంచి ముందుకు వస్తుంది పెయిన్, కింద గజ్జల్లోకి, కింద స్క్రోటంలోకి పెయిన్ కిందకి వెళ్తుంది. తర్వాత యూరిన్ రిలేటెడ్ సిమ్టమ్స్ కూడా పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషలీ యూరిన్ రెడ్గా వెళ్ళింది, కొద్దిగా ఆగి రావడము, లేకపోతే యూరిన్ మంటలాగా వచ్చింది అనేది సిమ్టమ్స్ స్పెషల్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఎక్కువ శాతం మనం క్లినికల్గానే మనం కిడ్నీ రిలేటెడ్ పెయిన్, కిడ్నీ స్టోన్స్ రిలేటెడ్ పెయిన్, గాల్ బ్లాడర్ రిలేటెడ్ స్టోన్ పెయిన్ అనేది మనం ఎక్కువ శాతం మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. సో ఈ గాల్ బ్లాడర్ రిలేటెడ్ స్టోన్స్ అయితే కామన్గా మనం ఈ ఫీమేల్స్లోనే ఎక్కువగా మనం నోటీస్ చేస్తుంటాం. అది కూడా ఫ్యాటీ ఒబీస్గా ఉన్న ఫీమేల్స్, 40 years పైన ఉన్న ఫీమేల్స్, తర్వాత ఫెర్టైల్ అంటాం. అన్ని 4 Fs ఫ్యాటీ, ఫెర్టైల్, ఫీమేల్స్ వీళ్ళలో ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాం. కొద్దిగా వీళ్ళలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వీటి స్టోన్స్ ఏర్పడడం ఎక్కువ శాతం ఉంటుంది ఫీమేల్స్లో. తర్వాత ఈ స్టోన్స్ ఏర్పడడానికి కారణాలు కొద్దిగా మనకి డీహైడ్రేషన్ ఒకటి, తర్వాత హార్మోన్స్ వలన కూడా కొంతమంది ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీలో సడన్ వెయిట్ గెయిన్, సడన్ వెయిట్ లాస్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్, తర్వాత కొన్ని మెడికేషన్స్, కొన్ని ఇన్ఫెక్షన్స్లో, కొంతమంది ఆల్కహాల్ రిలేటెడ్ ఉన్న వాళ్ళల్లో, తర్వాత కొన్ని హిమోలైటిక్ అనీమియాస్ అంటాం వాళ్ళల్లో ఇలాంటి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ స్టోన్స్ అనేవి కాంప్లికేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇందాక చెప్పినట్టు ఆ గాల్ బ్లాడర్ ఓపెనింగ్ దగ్గర బ్లాక్ అయినప్పుడు ఆ గాల్ బ్లాడర్లో ఉన్న బైల్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వడము, సివియర్ పెయిన్ అయ్యి అది బర్స్ట్ అవ్వడము, లేకపోతే ఆ స్టోన్ ఒక్కొక్కసారి చిన్న పేగు దగ్గర ఒత్తేసి ఆ పేగులో కూడా వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఆ స్టోన్, పెద్ద స్టోన్ కింద వరకు పేగులో వెళ్ళి పేగు కూడా బ్లాక్ అయిపోయి పేగు ఉబ్బిపోయి అబ్స్ట్రక్షన్ అంటాం. అలాంటి ప్రెజెంటేషన్స్ కూడా గాల్ స్టోన్ ఐలియస్ అంటాం. అలాంటివి కూడా చూసామండి. సో దాని తర్వాత మధ్యలో పేగుకి గాల్ బ్లాడర్కి చిన్న కనెక్షన్ లాగా, ఫిస్టులా లాగా ఏర్పడుతూ ఉంటాయి. సో కొన్ని ఆ పిత్తనాళంలో కూడా కిందకి స్టోన్స్ జరిగి పిత్తు ఇన్ఫెక్షన్ అవడము, జాండీస్ లాగా రావడము, సివియర్గా ఫీవరు, చలితో ఫీవర్ రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పిత్తనాళము, తర్వాత ప్యాంక్రియాస్ నాళం. ప్యాంక్రియాస్ అనేది మనకి డైజెస్టివ్ సిస్టంలో ఒక ఆర్గన్. అది మనకి బ్లడ్లోకి, దాంట్లో ఎగ్జోక్రైన్ పార్ట్, ఎండోక్రైన్ పార్ట్ ఉంటుంది. మనకి బ్లడ్లో ఇన్సులిన్ సెక్రెట్ చేసి షుగర్స్ని మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఎగ్జోక్రైన్ పార్ట్తో మనకి ప్రోటీన్స్, మనం తీసుకున్న ప్రోటీన్స్ ఫుడ్ని డైజెస్టివ్ ఎంజైమ్ సెక్రెట్ చేస్తుంది. రెండు కామన్గా ఇంటెస్టైన్స్, అర్లీ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, డియోడినం అంటాం, అక్కడ ఓపెనింగ్ అయ్యి అక్కడి నుంచి మనకి డైజెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ కామన్ పాత్వేలో స్టోన్ వచ్చి గాల్ బ్లాడర్ స్టోన్ బ్లాక్ చేసినప్పుడు
కొంతమందికి ప్యాంక్రియాస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి సివియర్గా ప్యాంక్రియాటైటిస్ ఏర్పడడం, వాళ్ళకి సివియర్గా ప్యాంక్రియాస్ వాపు వచ్చేసి పొట్టలో అంత సివియర్ పెయిన్ రావడము, పొట్టలో నీరు చేరుకోవడము, కొన్నిసార్లు లైఫ్ థ్రెటనింగ్గా మల్టిపుల్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఇబ్బందులు జరిగే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయండి. సో క్లినికల్గా అసెస్ చేసినప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ అసెస్ చేస్తాము. సో క్లినికల్ ఎగ్జామినేషన్తో పాటు మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్, తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్ అలాంటివి చేసుకుంటూ కొన్ని కాంప్లికేటెడ్ ఉన్న ఇనిషియల్ స్క్రీనింగ్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా అనిపించినప్పుడు ఎంఆర్సిపి స్కాన్ అలాంటివి చేసి ఏమైనా స్టోన్స్ ఏమైనా కిందకి జరిగి ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఏర్పడినప్పుడు ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా కిందకి జరిగిన స్టోన్స్ని తీయడము, తర్వాత స్టెంటింగ్ చేసి దాని తర్వాత సర్జరీకి వెళ్ళడము ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. సో లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది నార్మలైజ్ అయినాక మనం సర్జరీ తీసుకుంటూ ఉంటాము. అప్పటి వరకు మనం ఇలాంటి స్టెంటింగ్ ప్రొసీజర్స్ మెడికల్గా మేనేజ్ చేసి తర్వాత సర్జరీకి వెళ్తూ ఉంటామండి. ఈ గాల్ బ్లాడర్ రిలేటెడ్ మనకి ట్రీట్మెంట్ పార్ట్ కొంతమంది పేషెంట్స్కి కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉన్న వాళ్ళలో, చిన్న స్టోన్స్ ఉన్న వాళ్ళలో మనం కొంతమందికి ఆహార జాగ్రత్తలు కూడా చెప్తుంటాం. ఎస్పెషల్లీ ఫ్యాటీ ఫుడ్ తక్కువ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నప్పుడే అది గాల్ బ్లాడర్ స్టిమ్యులేట్ అయ్యి మనకి బైల్ రిలీజ్ చేసేటప్పుడు ఆ స్టోన్స్ ఏమైనా బ్లాక్ చేసినప్పుడు సివియర్గా పెయిన్ రావడం ఇలాంటి కాంప్లికేషన్స్ అవుతూ ఉంటాయి. సో దానికోసం ఫ్యాటీ ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేయమంటాం. సో కొంతమందికి చిన్న స్టోన్స్, అన్కాంప్లికేటెడ్ పేషెంట్స్, యంగ్ పేషెంట్స్, నాన్ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళల్లో ఈ మెడికల్ మేనేజ్మెంట్ కూడా స్టోన్ డిసాల్వ్ చేయడానికి కొన్ని మెడికేషన్స్ ఉండే వాటిని కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. తర్వాత ఫాలోఅప్లో వాళ్ళని ఎగ్జామిన్ చేస్తూ ఉంటాం. ఏమైనా మెడికేషన్స్ వల్ల కొంతమందికి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది రెస్పాన్స్ ఉందా లేదా చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఎస్పెషలీ యంగ్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ వీళ్ళల్లో కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సర్జికల్ ట్రీట్మెంట్ని ఫాలో అవ్వమని చెప్తూ ఉంటాము. కొంతమందికి ఎల్డర్లీ పేషెంట్స్, కొంతమంది వేరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రొటీన్గా హెల్త్ చెకప్ వెళ్ళినప్పుడు వాళ్ళకి స్టోన్స్ ఏర్పడుతూ ఉంటాయి. సిమ్టమ్స్ ఏమి లేనప్పుడు, డయాబెటీస్ ఏం లేనప్పుడు, తర్వాత ఎల్డర్లీ పేషెంట్స్ అట్లాంటివి ఉన్న వాళ్ళ పేషెంట్స్లో ఓకే జస్ట్గా మనం డయటరీ అడ్వైజ్ తర్వాత అబ్జర్వేషన్లో ఉండమన్నట్టు చెప్తాము. సిమ్టమ్స్ బాగా రిపీటెడ్గా ప్రాబ్లం అయ్యి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నప్పుడు మనం సర్జికల్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. సర్జికల్ ట్రీట్మెంట్లో గాల్ బ్లాడర్ రిమూవల్, స్టోన్తో పాటు గాల్ బ్లాడర్ కూడా రిమూవ్ చేస్తూ ఉంటామండి. సో కామన్గా ఇప్పుడు లాప్రోస్కోపిక్ మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్, లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ ఉంటుంది. కొన్ని కాంప్లికేట్ అయినప్పుడే, ఏదైతే కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి లాప్రోస్కోపిక్లో ఇంట్రాఆపరేటివ్లీ డిఫికల్ట్గా ఉండి అక్కడ అనాటమీ అంతా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు కొంతమందికి అది లాప్రోస్కోపిక్ నుంచి ఓపెన్గా కన్వర్ట్ చేయడము, ఓపెన్గా ప్రొసీజర్ చేయాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. కొంతమందికి లాంగ్ స్టాండింగ్ స్టోన్ ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది క్యాన్సర్ లాగా మారే అవకాశాలు కూడా చూసామండి. సో దానివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎస్పెషలీ పెద్ద స్టోన్స్, లాంగ్ స్టాండింగ్ స్టోన్స్ ఉన్న వాళ్ళలో క్యాన్సర్ మారే అవకాశాలు కూడా ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయకుండా స్టోన్స్ ఉండి ఓన్లీ గ్యాస్ ట్రబుల్ లాగా ప్రాపర్గా సర్జన్ దగ్గర చూపించుకోకుండా సింపుల్ గాల్ స్టాండ్ గ్యాస్ ప్రాబ్లమ్ అని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళల్లో కూడా ఇవన్నీ కాంప్లికేషన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. దగ్గరలో సర్జన్స్ని అడ్వైస్ తీసుకుని వాళ్ళకి ఎగ్జామిన్ చేసిన తర్వాత అవసరం ఉన్న టెస్టులు చేయించిన తర్వాత వాళ్ళ అడ్వైస్ తీసుకోవడము ఉచితం అండి.